రంజిత స్టేట్స్లో ఉన్న మందాకిని ఫోన్ మీద కాంటాక్ట్ చేద్దామని ఎంతో ప్రయత్నించింది. ప్రయోజనం లేకపోయింది. హేమసుధకు ఎంత ట్రీట్మెంట్ ఇప్పించినా ఫలితం కనపడలేదు. ఆమెకు బాహ్య స్పృహే లేదు. పోలీస్ కస్టడీలో ఉన్న అశ్విని కుమార్ నుంచి ఎటువంటి సమాచారం లభించలేదు. ఒకరోజు ఆమె పద్మ నేత్రాలయను ఓ గంట కనిపెడుతూ ఉండమని వినియోగించిన పోలీసు డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ శాఖకు చెందిన దివాకర్ నుంచి ఫోన్ వచ్చింది. మేడం, డాక్టర్ సంకేతిని గారు పద్మ నేత్రాలయాలో రేపు అడ్మిట్ అవుతున్నారు. ఆమె ఆపరేషన్ ఇంకో నెల తర్వాత గానీ లేదుగా. డాక్టర్ కృష్ణ చైతన్య గారు ఎందుకో మనసు మార్చుకుని అప్పటికప్పుడు ఫిక్స్ చేశాడు. ఆయన ఎందుకు మనసు మార్చుకున్నారో కారణం తెలుసుకోగలిగారా? ఆయన డాక్టర్ ప్రద్యుమ్న చాలాసేపు మాట్లాడుకున్నారు. ప్రద్యుమ్న ఆయన్ని బలవంతం చేసి ఒప్పించినట్లు కనబడుతోంది. ఆల్ రైట్, చాలా అలర్ట్గా ఉండాలి. నేను అక్కడే ఉంటాను. ఫోన్ పెట్టేసింది. పద్మ నేత్రాలయాలో హేమసుధ మీద దురాగతం జరిగినప్పటి నుంచి పోలీసు శాఖ ఆ హాస్పిటల్ను 1000 కళ్ళతో కనిపెడుతోంది. అయితే ఆ సంగతి హాస్పిటల్ అధికారులకు కూడా తెలీదు. వాళ్ల మనసు నొప్పించడం, హాస్పిటల్ను అప్రతిష్ట పాలు చేయడం, పేషెంట్స్ ని భయభ్రాంతుల్ని చేయడం ఇష్టం లేక పోలీసు శాఖ చాలా నిగూఢంగా పరిశీలిస్తోంది. డాక్టర్ సాంకేతిని హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా ఎవరో ఆమెను అనుసరిస్తూ ఉండడం, ప్రఫుల్ల కుమార్ ఆమె ఇంటికి వెళ్లడం, సాంకేతిని ప్రత్యేక లక్షణాలున్న స్త్రీ కావడం, ఆమెను మొదట్నుంచి రంజిత ఆదేశాల్ని అనుసరించి దివాకర్ ఫాలో అవుతూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు రంజితకు తెలియజేస్తూనే ఉన్నాడు. రంజిత సాంకేతినికి ఇవేమీ కొంచెం కూడా తెలియనివ్వడం లేదు. ఆమె భయపడుతుందని కొంత, కొన్ని నెలలుగా ఆమె పడుతున్న మానసిక వేదన తెలుసు కాబట్టి, ఆమెకు ఆపరేషన్ అవసరం కాబట్టి అడ్డు రాకూడదని కొంత. ఈలోగా రంజిత చాలా విషయాలు తెలుసుకుంది. డాక్టర్ ప్రద్యుమ్న సాంకేతిని చదువుకునే రోజుల నుంచి చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. ఇంకా కొన్ని నెలల్లో పెళ్లి చేసుకుంటారనగా ఇద్దరి మధ్య ఏదో గొడవ చెలరేగింది. ఏం జరిగిందో ఎవరికీ సరిగ్గా తెలీదు. ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు. సాంకేతిని మాటలతో అతన్ని తీవ్రంగా అవమానించింది. సాంకేతిని, నువ్వే సర్వస్వం అనుకున్న నన్ను మాటలతో చిత్రవద చేశావు. నా గుండెని తిరిగి కోలుకోలేని విధంగా గాయపరిచావు. నా హృదయంలో ఆరని మంట రేపావు. ఎంతకింత నిన్ను అని ఉద్రేకంగా ఆమెను విడిచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయిన డాక్టర్ ప్రద్యుమ్న ఎన్నాళ్ళకి ఇక్కడికొచ్చి పద్మ నేత్రాలయాలో ఉద్యోగంలో చేరాడు. అతను చేరిన కొద్ది రోజులకే ఆమెకు ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేయబడింది. డాక్టర్ ప్రద్యుమ్న పద్మ నేత్రాలయంలో చేరిన సంగతి సాంకేతినికి తెలీదు. డాక్టర్ సంకేతిని పద్మ నేత్రాలయాలో మధ్యాహ్నం 12 గంటలకల్లా అడ్మిట్ అయింది. ఆమె రిపోర్ట్ అంతా ఎనస్థెటిస్టు పరిశీలించాడు. డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నందుకు సంతోషం వెలుగుచ్చాడు. డాక్టర్, ఓ సందేహం. ఆపరేషన్ జనరల్లో చేస్తారా, లోకల్లో చేస్తారా అని అడిగింది. 50% జనరల్, 50% లోకల్. పేషెంట్ కండిషన్ బట్టి సర్జరీ నిర్ణయిస్తారు. మీరు డయాబెటీస్ కాబట్టి జనరల్ ప్రిఫర్ చేస్తారనుకుంటాను. అఫ్కోర్స్ 90% డాక్టర్లు లోకల్లోనే చేస్తారనుకోండి. స్టేట్స్లో కూడా ఈ ఆపరేషన్లు లోకల్లోనే చేస్తున్నారు. జనరల్ అయితే పేషెంట్లు దగ్గడం, తుమ్మడం, ఆపరేషన్ ఏ కారణం వల్లనైనా ప్రొలాంగ్ అయితే పేషెంట్కి నొప్పి తెలియడం, ఇలాంటి గొడవలన్నీ ఉంటాయి. నాకు జనరల్ ఇష్టం లేదు. ఐ ప్రిఫర్ లోకల్ అంది సంకేతిని. ఎందుకు అని అడిగాడు మొద్దు డాక్టర్ నవ్వుతూ. నాకు జనరల్ అంటే భయం. నా శరీరానికి ఏం జరుగుతుందో నాకు తెలియాలి. దగ్గడం అలాంటివేమీ చేయను. ఎంతైనా కోఆపరేట్ చేస్తాను. నొప్పి తెలిసినా ఓర్చుకుంటాను. మొద్దు డాక్టర్ లోపలికి వెళ్లి కృష్ణ చైతన్యతో మాట్లాడొచ్చాడు. ఆల్రైట్, మీ ఇష్ట ప్రకారమే చేస్తానన్నారు అన్నాడు. సాంకేతిని డీలక్స్ వార్డులో రూమ్ తీసుకుని అడ్మిట్ అయింది. కూడా కనకుంది. రూమ్లో అడ్మిట్ అయ్యాక ఓ అరగంట గడిచాక సిస్టర్ వచ్చి కళ్ళల్లో డ్రాప్స్ వేసి వెళ్ళింది. ఆపరేషన్ చేయవలసింది ఎడమ కంటికైనా 2 కళ్ళల్లోనూ డ్రాప్స్ వేసింది. మరో గంట పోయాక మళ్లీ సిస్టర్ ఓ ట్రేలో సిజర్సు, యాంటీసెప్టిక్ లోషన్ సరంజామాతో వచ్చి ఎడమ కంటి కనురెప్పలు కత్తిరించింది. మరో గంట గడిచాక సిస్టర్ మళ్లీ వచ్చి కళ్ళల్లో డ్రాప్స్ వేసింది. కనురెప్పలు మూసుకోగానే ఎడమ కన్ను భొగ్గుమన్నట్లయింది, సుదులతో పొడిచినట్లు. చాలా బాధ పెడుతుందేంటి అని అడిగింది సాంకేతిని కళ్ళు మూసుకునే. ఐ లాషెస్ కట్ చేశాం కదా, ఎడ్జెస్ చాలా షార్పుగా ఉంటాయి అంది సిస్టర్. సాంకేతినికి దూరపు బంధువులు విశాఖపట్నంలో, విజయవాడలో ఉన్నారు. అయినా వాళ్ళెవర్నీ పిలవదలుచుకోలేదు. వెంట కనకనే అంటిపెట్టుకుంది. సిస్టర్స్ గంట గంటకు వచ్చి టెంపరేచర్ చూడడం, బీపీ చూడడం, కళ్ళల్లో డ్రాప్స్ వేయడం చేస్తున్నారు. మెల్లగా సాయంత్రమైంది. కనక ఇంటికి వెళ్లి భోంచేసి ఆమెకు లైట్గా టిఫిన్ తీసుకొస్తానని వెళ్ళింది.
తొందరగా వచ్చే కనక అంది సంకేతిని. చీకటి పడింది. కనక ఇంకా రాలేదు. సాంకేతినికి ఏమీ తోచడం లేదు. కాసేపు గదిలో అటు ఇటు తిరిగింది. తర్వాత గది డోరు తెరుచుకుని బయటకొచ్చి నిలబడింది. ఆ గదికి సరిగ్గా ఎదురుగా ఉన్న గది తలుపు తెరిచుంది. అంతవరకు గుమ్మం దగ్గర నిలబడున్న ఓ యువతి ఆమెను చూడగానే లోపలకు తప్పుకుంది. సంకేతిని ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లయింది. తనని చూడగానే ఆ యువతి ఎవరో ఎందుకు తప్పుకుంది? తను ప్రతీదీ అనుమానిస్తోందా? కాకతాళీయంగా జరిగేవన్నీ పరిగణలోకి తీసుకుంటుందా? 5 నిమిషాల పాటు అలాగే నిలబడింది. ఎదురుగా ఉన్న రూమ్ తలుపులు తెరుచుకోలేదు. కనక త్వరగా వస్తే బాగుడును. గదిలో ఒక్కతే ఉండడం దుస్సాధ్యంగా ఉంది. ఇంటికి ఫోన్ చేద్దామని వరండాలో నడుచుకుంటూ దాదాపు 30-40 గజాలు సాగాక హాల్లోకొచ్చింది. అక్కడ సిస్టర్ కనపడింది. సిస్టర్, ఓసారి ఇంటికి ఫోన్ చేసుకోవాలి అంది. చేసుకోండి మేడం అని ఫోన్ చూపించింది. సాంకేతిని ఫోన్ దగ్గరకు నడిచి ఇంటి నెంబర్ డైల్ చేయడానికి ప్రయత్నించింది. కళ్ళు మసకమసగ్గా ఉండి అంకెలు సరిగ్గా కనపడలేదు. సిస్టర్ని పిలిచి ఇంటి నెంబర్ చెప్పి డైల్ చేయమని కోరింది. రింగ్ అవుతోంది గాని ఇంట్లో ఎవరూ ఫోన్ తీయడం లేదు. 1-2 నిమిషాలు వెయిట్ చేసి కనక ఇంట్లోంచి బయలుదేరిందేమనుకుంటూ ఫోన్ పెట్టేసింది. వెనక్కి తిరిగేసరికి మెట్ల దగ్గర నిలబడున్న ఓ యువకుడు ఆమె వంక గుచ్చిగుచ్చి చూస్తున్నట్లు కనపడింది. ఒక్క నిమిషం ఆమె కూడా అలాగే నిలబడి అతని వంక కన్నార్పకుండా చూసింది. దూరం నుంచి సిస్టర్ వస్తోంది. అతను తల పక్కకు తిప్పుకొని మెట్లు దిగి ఏదో పనున్నట్లు కిందకు వెళ్ళిపోయాడు. సిస్టర్ అని పిలిచింది. ఆమె గొంతు వణుకుతోంది. సిస్టర్ దగ్గరకొచ్చింది. ఎవరతను? ఎవరు? ఆ మెట్ల దగ్గర నిలబడి కిందకు వెళ్ళిపోయిన మనిషి. నేను చూడలేదు. ఎవరో పేషెంట్ తాలూకు అయి ఉంటాడు. సిస్టర్, నా గదికి ఎదురుగా ఉన్న రూంలో ఉన్నదెవరు? గ్లకోమా పేషెంట్. ఆయనకు కూడా రేపు ఆపరేషన్ ఉంది. ఆ గదిలో ఎవరో అమ్మాయి ఉంది. సిస్టర్ నవ్వింది. పేషెంట్తో పాటు అటెండెంట్ ఉండరా? సాంకేతినికి తన ప్రశ్నలు తనకే సిల్లీగా తోచాయి. తన రూమ్ వైపు వెళ్లబోతూ మళ్ళింకో సందేహం తోచి ఆగిపోయింది. కేవలం కొన్ని క్షణాల క్రితం ఉదయించిన సందేహం. ఈ హాస్పిటల్లో జరిగిన దుర్ఘటన గురించి క్షుణ్ణంగా తెలిసినా ఇన్నాళ్లు పట్టించుకోకుండా నొక్కేసుంచిన సందేహం. ఆమె ఆగిపోవడం చూసి సిస్టర్ ప్రశ్నార్థకంగా చూసింది. కొన్నాళ్ల క్రితం ఈ హాస్పిటల్లో ఓ దుస్సంఘటన జరిగింది. హేమసుధ అనే సినీ నటి ఆమె ఉంది ఈ వార్డులోనే కదూ? సిస్టర్ మొహం పాలిపోయింది. అవును అంది వణికే గొంతుతో. హేమసుధుంది ఏ రూంలో? అదో అర్థం కాని వికృతమైన ఇన్సిడెంట్. మా హాస్పిటల్ చరిత్రలో ఓ పీడకలనుకుని అందరం మరిచిపోయాం. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు ఎందుకులేండి అంది సిస్టర్ సమాధానం చెప్పడం ఇష్టం లేనట్టు. చెప్పండి, ఆమె ఉంది ఏ రూంలో? సిస్టర్ తటకాయిస్తోంది. ప్లీజ్ చెప్పండి. మీరు అడ్మిట్ అయిన గదే. ఆ రాత్రి డ్యూటీలో ఉంది కూడా నేనే. ఈసారి రక్తం లేనట్లు మొహం పాలిపోయే వంతు సాంకేతినిది. శరీరమంతా విద్యుద్ఘాతం తగిలినట్లు వణికిపోయింది. కళ్ళల్లో ఏవేవో దృశ్యాలు మెదులుతున్నాయి. ఒళ్లంతా చెమటలు పట్టినట్టయింది. శక్తినంతా కూడదీసుకుని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ తన గదివైపు నడిచింది. మనసులో ఏవో నిర్ణయాలు చోటు చేసుకుంటున్నాయి. గది ముందు ఆలోచిస్తున్నట్లు ఓ నిమిషం తటస్థంగా నిలబడి డోర్ తీసుకుని లోపలికి అడుగుపెట్టింది. ఆమె వెనక స్ప్రింగ్ డోర్ మూసుకుంటోంది. సాంకేతిని లోపలకు చూసి రక్తం గెడ్డకట్టినట్లు కొయ్యబారిపోయింది. గదిలో ఓ 22-23 ఏళ్ల యువతి కూర్చునుంది. ముఖంలో గొప్ప అందం, ఆకర్షణ, హుందాతనం ఉన్నాయి. ఆమె సాంకేతిని మొహంలోకి చూసి స్నేహపూర్వకంగా నవ్వింది. భయపడకండి, నేను మీ శ్రేయోభిలాష్నే. నా పేరు రంజిత. పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని. మీకు సాయం చేద్దామని, వీలుంటే మీకు తోడుగా ఉందామనొచ్చాను అంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది అంది సాంకేతిని కొంచెం సందేహిస్తున్నట్లుగా. ఇందాక మీ ఎదురుగుండా ఉన్న గది ద్వారంలో నిలబడున్నప్పుడు చూసుంటారు. ఆ గదిలో మీరున్నారా? లేదు. అందులో ఉన్న ఇన్పేషెంట్ను ఫ్రెండ్షిప్ చేసుకుని అక్కడ ఉండడానికి స్థానం సంపాదించాను. దేనికి? దయవుంచి ఏమీ అనుకోకండి. మిమ్మల్ని కనిపెడుతూ ఉండడానికి. నన్ను కనిపెట్టడం దేనికి? సాంకేతిని ఒళ్లంతా చెమటలు పడుతోంది. రంజిత కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరకొచ్చి భుజం మీద ఆప్యాయంగా చేయి వేసింది. నేను మీ శ్రేయోభిలాష్ని. భయపడొద్దని చెప్పాను. ఇలా రండి, కూర్చుని మాట్లాడుకుందాం. ఆమె నడిపించుకుంటూ తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టింది. పద్మనేత్రాలయ చాలా గొప్ప హాస్పిటల్. దేశంలో ఉన్న మిగతా పెద్ద పెద్ద ఐ హాస్పిటల్స్తో ఇది తప్పకుండా పోటీ చేస్తుంది. డాక్టర్ కృష్ణ చైతన్య కూడా దేశంలోని అత్యుత్తమ నేత్ర వైద్యుల్లో ఒకరు. ఆయనకు పద్మశ్రీ గాని పద్మభూషణ్ గాని పొందవలసిన అర్హతలున్నాయి అంది రంజిత.
మొదట ఆమెలో కొత్తగా ఆవహిస్తోన్న భయాలు పోగొట్టాలని. ఇదంతా ఎందుకు చెబుతోంది అన్నట్లు చూస్తోంది సంకేతిని. ఇంత గొప్ప హాస్పిటల్ని ఆసరా చేసుకుని ఏదో ఓ కారణానికి కొన్ని దురాఘాతాలు చేయడానికి కొన్ని విచ్ఛిన్నకర శక్తులు పనిచేస్తున్నాయి. అవి బయటకు తీసి ద్రోహిని లేక ద్రోహుల్ని పట్టుకోవడానికి పోలీసు శాఖ నిర్విరామంగా కృషి చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇక్కడ హేమసుధ అనే సినీ నటి మీద జరిగిన దారుణమైన అఘాయిత్యం మీకు తెలుసు. ఇవన్నీ మిమ్మల్ని భయభ్రాంతుల్ని చేయడానికి చెప్పడం లేదు. మిమ్మల్ని సంరక్షించడం కోసం మేము అన్ని ప్రయత్నాలు చేశాం. అంటే మీ మీద ఏదో దురాఘాతం జరుగుతుందని కాదు నా ఉద్దేశం. ఒకవేళ అటువంటి ప్రయత్నం జరిగితే మీకు అపకారం జరగకుండా చూడడం, నేరస్తుణ్ణి పట్టుకోవడం ఈ రెండూ జరిగిపోతాయి. నా మీద ఏదైనా అఘాయిత్యం జరుగుతుందని ఎందుకు అనుమానిస్తున్నారు అని అడిగింది సాంకేతిని తడబడే కంఠంతో. మీరు ఈ హాస్పిటల్కు రావడం మొదలుపెట్టినప్పటి నుంచి మిమ్మల్ని ఎవరో అనుసరిస్తున్నట్లు మాకు ఆధారాలు లభించాయి. సాంకేతిని శరీరం భయంతో జలధరించింది. ఆ రోజు తెల్లవారుజామున ఇంట్లో షాక్ కొట్టినప్పుడు తన కేకతో పాటు వినపడిన ఎవరిదో పురుష కంఠం, హాస్పిటల్లో తనని వెన్నాడిన అడుగుల చప్పుడు వరుసగా గుర్తొచ్చి మొహం రక్తం లేనట్లు పాలిపోయింది. మీకు మొదట ఏ సంగతి చెప్పకుండా సంరక్షణ ఇద్దామనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అదంత సాధ్యమయ్యే పనిలా కనిపించలేదు. నన్ను మీ గదిలో ఉండనివ్వండి. సిస్టర్స్ ఎవరైనా వచ్చినా, డాక్టర్లు వచ్చినా వాళ్ళు నన్ను చూడకుండా, గుర్తుపట్టకుండా జాగ్రత్త పడతాను. నిజానికి రంజితను అంతకు ముందు ఎన్నిసార్లు చూసిన వాళ్ళు కూడా ఈ సమయంలో ఆమెను చూస్తే గుర్తుపట్టలేరు. అంత జాగ్రత్తగా మేకప్లో మార్పులు చేసుకుంది. సాంకేతిని చాలా సందిగ్ధావస్థలో పడింది. తాను చూపు తగ్గిపోయి నరకావస్థ పడుతూ ఆపరేషన్ చేయించుకుందామని హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఈ రభసంతా దేనికి? క్షణం పాటు ఇక్కడి నుంచి పారిపోదామా అన్న ఆలోచన ఉదయించింది. కాని అంతలోనే మళ్ళీ అంతరాత్మ ఎదురు తిరిగింది. తానేం తప్పు చేసిందని, ఎవరికి అపకారం చేసిందని భయపడి పారిపోవడం. రంజిత మొహంలోకి పరీక్షగా చూసింది. ఆమె చెబుతున్న మాటలన్నీ నిజాలన్నట్లుగా తోచాయి. ఇంతలో ఎవరో డోరు తోసినట్లయింది. రంజిత మొహానికి చప్పున పేపర్ అడ్డుపెట్టుకుంది. సిస్టర్ లోపలికొచ్చింది. డాక్టర్ సాంకేతిని గారు, మీకు ఫోన్ అంది. వెళ్ళొచ్చినా అన్నట్లు చూసింది సాంకేతిని రంజిత్ వంక. రంజిత పర్వాలేదు వెళ్ళమన్నట్లు సైగ చేసింది. సాంకేతిని గుండె దిటవు చేసుకుని గదిలోంచి బయటకు నడిచి వెళ్ళింది. ఆమె అటు వెళ్ళగానే రంజిత గుమ్మంలోకి వెళ్లి నిలబడింది. ఎదురుగా ఉన్న వరుసలో తాను ఇందాక కూర్చున్న రూమ్ పక్క రూమ్ డోర్ తెరుచుకుంది. రంజిత ఉలిక్కి పడింది. ద్వారం దగ్గర ప్రఫుల్ల కుమార్ కనిపించాడు. ఆమె మొహం పక్కకు తిప్పేసుకునే లోపల ప్రఫుల్ల కుమార్ ఆమె వంక చూసి హలో అని పలకరించాడు. అతను తనని గుర్తుపట్టాడని రంజిత తెలుసుకుంది. తానున్న మేకప్లో ఓ మామూలు మనిషి గుర్తుపట్టడం అసాధ్యం. మీరా అంది ఇక లాభం లేదనుకుని. మీరెలా ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా అని అడిగాడు ప్రఫుల్ల కుమార్ చాలా మర్యాదగా. నాకు తెలిసిన పేషెంట్కు రేపు ఆపరేషన్, అందుకని చూడ్డానికి వచ్చాను. అరే నేను అందుకే వచ్చాను. మా ఫ్రెండ్ ఒకరికి రేపు ఆపరేషన్. అతని రూంలోనే ఉంటున్నాడు. ఇందాక మీరు లేరే? ఇంతకు ముందే వచ్చాను. మీకు తెలిసిన పేషెంట్ ఉన్న రూమ్ ఇదేనా? అవును. ఆ పేషెంట్ పేరేంటో మీకు తెలీదా? మీ పేషెంట్ గురించి నాకెలా తెలుస్తుంది? రంజిత మాట్లాడకుండా ఊరుకుంది. ప్రఫుల్ల కుమార్ అటు ఇటు చూసి ఆమె దగ్గరకు నడిచొచ్చాడు. మిమ్మల్ని ఇక్కడ హఠాత్తుగా చూడగానే ఏమనుకున్నానో తెలుసా? ఏమనుకున్నారు? ఒకవేళ మీకే ఆపరేషన్ ఏమోనని భయపడ్డాను. ఏం జరిగితే? ఇంత అందమైన కళ్ళకి ఆపరేషన్ జరిగితే నేను భరించలేను అంటూ అక్కడ నిలబడకుండా హాలు వైపు నడిచి వెళ్ళిపోయాడు. సాంకేతిని ఫోన్ దగ్గరికి వెళ్లి రిసీవర్ చేతిలోకి తీసుకుంది. సాంకేతిని గారేనా అంది అవతల నుంచి ఓ కంఠం. ఆ గొంతెప్పుడు వినలేదు. అవును. మీ శ్రేయోభిలాషిగా ఓ హెచ్చరిక చేయబోతున్నాను. ఏంటి అంది సాంకేతిని వణికే గొంతుతో. కొద్దిసేపట్లో మీరు చాలా ప్రమాదంలో పడబోతున్నారు. సాంకేతిని ఊపిరి బిగబట్టింది. మీ కళ్ళు సాంకేతిని కెవ్వుమని అరవబోయి తమాయించుకుంది. మీ పని మనిషి గంటన్నర క్రితమే ఇంట్లోంచి బయలుదేరింది. దారిలో కారొచ్చి గుద్దుకుని యాక్సిడెంట్ అయి చావు బతుకుల మధ్య వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేయబడింది. మై గాడ్ అనుకుంది సాంకేతిని. మీ జీవితాన్ని నాశనం చెయ్యాలని పన్నాగం పనిన వారంతా ఎక్కడున్నారో తెలుసా? సాంకేతిని గుండె గబగబా కొట్టుకుంటుంది. ఒకరు పోలీస్ ఆఫీసర్లని చెప్పుకుంటూ మీ గదిలో, ఇంకొకరు మీ వరుసకి ఎదురుగా ఉన్న గదుల్లో. సాంకేతినికి మెదడంతా ముద్దుబారిపోయినట్లయింది. ఏం చెయ్యాలో పాలుపోక తల పక్కకు తిప్పి చూసింది. మెట్ల మొదట్లో ఇందాకటి వ్యక్తి నిలబడున్నాడు. తల కొంచెం వెనక్కి తిప్పి చూసింది. హాల్లో ఓ పక్క గోడ కానుకుని ప్రఫుల్ల కుమార్ నిలబడున్నాడు.
ఆమె వంక క్రీగంట చూస్తున్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టి నీళ్లు కారిపోతుంది. సాధ్యమైనంత తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళకపోతే తెల్లవారి లోపల మీ కళ్ళు. అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. సాంకేతిని నిస్సహాయంగా పక్కకు కదిలి ప్రఫుల్ల కుమార్ని చూడనట్లు నటిస్తూ హాల్లోంచి మరో వైపున్న దారికేసి నడవబోయింది. ఆ దారి గుండా వసంత కుమార్ నడిచొస్తున్నాడు. రాత్రి 11 దాటింది. సిస్టర్ వచ్చి కంట్లో యాంటీబయోటిక్ డ్రాప్స్ వేసి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. సాంకేతిని బెడ్ మీద పడుకునుంది. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుని వెళ్ళిపోవాలి. కళ్ళు మూసుకుని ఉన్నట్లు నటిస్తూ క్రీగంట రంజిత్ వైపు చూసింది. రంజిత కూర్చుని పుస్తకం ఏదో చదువుకుంటోంది. ఆమె వైపు చూడడం లేదు. చాలా కామ్గా ఉంది. సాంకేతిని టేబుల్ మీద పెట్టుకునున్న హ్యాండ్ బ్యాగ్లో డ్రోసిన్ డ్రాప్స్ ఉన్నాయి. అవెప్పుడు తనతోనే ఉంచుకోవడం ఆమె అలవాటు చేసుకుంది. ఓ 5 నిమిషాలు గడిచాక మెల్లగా లేచి బ్యాగ్లోంచి డ్రోసిన్ డ్రాప్స్ తీసుకుని 2 కళ్ళల్లో వేసుకుంది. మళ్లీ పడుకుంది. రంజిత్ ఇదంతా గమనిస్తూనే ఉంది. ఏమీ మాట్లాడలేదు. ఓ పావుగంట కళ్ళు మూసుకుని పడుకున్నాక సాంకేతిని ప్యూపిల్స్ డైలైట్ అవ్వడం మొదలుపెట్టాయి. బయట డోర్ ఎవరో ట్యాప్ చేసినట్లయింది. రంజిత్ వెళ్లి తలుపు తెరిచింది. సాంకేతిని కనుకొనల్లో నుంచి చూడ్డానికి ప్రయత్నించింది. బయట ఎవరో నిలబడి రంజితతో చాలా చిన్నగా మాట్లాడుతున్నారు. ఓ నిమిషం గడిచాక రంజిత గదిలోకొచ్చి సాంకేతిని మొహంలోకి పరీక్షగా చూసింది. సాంకేతిని కదలకుండా నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంది. ఆమె నిద్రపోతున్నట్టు నిర్ణయించుకుని రంజిత చప్పుడు చేయకుండా బయటకు వెళ్ళింది. సాంకేతిని ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. చప్పున బెడ్ మీద నుంచి లేచి హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుంది. అందులో కారు కీసు వగేరాలన్నీ ఉన్నాయి. గబగబా బయటకు పరిగెత్తింది. వరండాలో ఎవరూ కనపడలేదు. హాలు వైపు తొంగి చూసింది. అక్కడ ఎవరూ కనపడలేదు. హాలు వైపు కాకుండా వరండాకు ఇటుకేసి ఇంకో దారుందని ఆమెకు తెలుసు. అయితే ఆ దారి ఎటువైపు పోతుందో మాత్రం ఆమెకు తెలీదు. ఏమాత్రం ఆలోచించకుండా అటుకేసి మళ్లీ చకచక అడుగులు వేస్తూ నడిచింది. తల అటు ఇటు తిప్పి చూడడం లేదు. కొంత దూరం పోయాక వరండా ఓ మలుపు తిరిగింది. డిమ్ లైట్స్ మాత్రం వెలుగుతున్నాయి. ఆ వరుసలో కూడా చాలా రూమ్స్ ఉండి తలుపులన్నీ వేసున్నాయి. మనుషులెవరూ కనపడడం లేదు. డ్రోసిన్ వేసుకోవడం వల్ల ఆమె కళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి. చాలా వేగంగా ముందుకు నడుస్తోంది. దాదాపు 100 అడుగులు నడిచాక ఓ మెట్ల వరుస కనిపించింది. సాంకేతిని ముందు వెనక ఆలోచించకుండా మెట్లు దిగి వెళ్ళిపోయింది. 5 అంతస్తులు దిగిపోయింది. చివరి మెట్టు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం హే ఎక్కడికి అని పైనుంచి ఓ గొంతు వినిపించింది. ఆమె తల తిప్పి వెనక్కి చూడదలుచుకోలేదు. అదే ఊపులో బయటకు పరిగెత్తింది. ఎదురుగుండా పార్క్ చేస్తున్న ఆమె కారు కనిపించేసరికి ఆమె ప్రాణం లేచొచ్చినట్లయింది. సాంకేతిని డ్రైవ్ చేస్తున్న కారు ఉరకలు వేస్తూ పరుగులెత్తుతోంది. ఎటుపోతోందో ఆమెకే తెలియడం లేదు. ఊరు దాటి మాత్రం వచ్చేసింది. మెదడు మనస్సు ఏమీ పనిచేయడం లేదు. మొట్టమొదటి ఎటైనా వెళ్ళిపోవాలి. ఎక్కడైనా సురక్షిత స్థానంలో షెల్టర్ తీసుకోవాలి. తర్వాత ఆ సురక్షిత స్థానం ఎక్కడుంది? కొంత దూరం వెళితే ఏదైనా ఊరు తగలకపోతుందా? ఎవరైనా పెద్ద మనుషులు కనిపించకపోతారా? ఆ రోడ్డు ఎక్కడికి పోతుందో ఆమెకు తెలీదు. చీకట్లు చిక్కగా అలుముకుని కారు వెలుగు తప్ప ఇంకేదీ కనిపించడం లేదు. అప్పుడప్పుడు ఎదురుగా వస్తోన్న వాహనాల తాలూకా లైట్లు. అరగంట గడిచింది. గంట గడిచింది. ఆమె కారు ఆపు చేయడానికి సరైన స్థావరం ఎక్కడా కనపడలేదు. 2-3 చిన్న చిన్న ఊళ్ళు తగిలాయి. కాని కారు ఆపడానికి సమంజసమైన స్థలంగా కనపడలేదు. ఎదురుగా ఏదో కారొస్తోంది. ఆ కారు లైట్ల కాంతి కళ్ళల్లో పడి కళ్ళ ముందంతా చీకటైపోయినట్లయిపోయింది. ఏమీ కనపడడం లేదు. అప్రయత్నంగా బ్రేకు వేసుకోవాల్సొచ్చింది. డ్రోసిన్ డ్రాప్స్ పవర్ తగ్గిపోయి ఉంటుంది. ప్యూపుల్స్ మళ్లీ కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి. 10-15 నిమిషాల నుండి గమనిస్తోంది. వెనక నుండి ఓ కారు చేజ్ చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. 2-3 సార్లు తన కారు స్లో చేసి సైడ్ ఇద్దామని ప్రయత్నించింది. కానీ ఆ కారు దాటి వెళ్లడం లేదు. ఎదురుగా ఓ కారొస్తోంది. కళ్ల ముందు మళ్లీ చీకటి తెరలు వ్యాపించి గాఢాంధకారం అలుముకున్నట్లయింది. తిరిగి బ్రేక్ వేసుకోక తప్పలేదు. ఆ కారు దాటి వెళ్ళిపోయేదాకా ముందుకు సాగలేకపోయింది. ఇలా ఎంతసేపు? కారు పూర్తిగా ఆఫ్ చేసి హ్యాండ్ బ్యాగు తెరిచి డ్రోసిన్ బాటిల్ బయటకు తీసింది. తల వెనక్కొంచి డ్రాప్స్ కంట్లో వేసుకోబోయింది. అదురుబాటు వల్లో కంగారు వల్లో చెయ్యి వణికింది. బాటిల్ చేతిలోంచి జారి కింద పడిపోయింది. అయ్యో అనుకుంటూ సాంకేతిని కింద కొంగి సీటు ముందున్న స్థలంలో చేత్తో తడిమింది. కొంచెం ప్రయత్నం మీద బాటిల్ అందింది గాని కింద పడ్డం వల్ల మూత పడిపోయి మందంతా ఒలికిపోయింది. ప్రాణం ఉసూరుమంది. ఏం చెయ్యాలో పాలుపోక నిస్సహాయంగా వెనక్కి తిరిగి చూసింది. దూరంగా కారు లైట్లు కనిపించాయి కాని ముందుకు రాకుండా నిశ్చలంగా ఉన్నాయి. ఎవరో తనను నిస్సందేహంగా వెంటాడుతున్నారు. సాంకేతిని డెస్పరేట్ అయింది. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటపడాలి.
పోలీస్ స్టేషన్ ఉన్న ఊరైతే కారు ఇంజన్ ఆడుతూనే ఉంది. గేరు మార్చి యాక్సలరేటర్ నొక్కి ముందుకు దూకించింది. ఎదురుగా ఏ కారు రానంత వరకు దారి కనిపిస్తోంది. లైట్లేమైనా కళ్ళల్లోకి ఫాక్స్ అయితే మాత్రం గాఢాంధకారం అలుముకుంటోంది. అలాగే మొండితనంగా డ్రైవ్ చేస్తోంది. దూరంగా లారీనో ఏదో వస్తోంది. దాని లైట్లు డిమ్లో కాకుండా బ్రైట్లో వెలుగుతున్నాయి. కళ్ళల్లోకి కాంతి కొట్టొచ్చినట్లు పడుతోంది. రాను రాను దగ్గరకొస్తోంది. సాంకేతినికి ఏమీ కనపడడం లేదు. అయినా బ్రేకు వేయడం ఇష్టం లేదు. శరీరంలోని శక్తినంతా కళ్ళల్లోకి తెచ్చుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. లారీ మరీ దగ్గరకొచ్చింది. సాంకేతిని రోడ్డు మార్జిన్ ఊహించుకుంటూ గుడ్డిగా ముందుకు పోతుంది. లారీ మీదకొచ్చినట్లయింది. సాంకేతిని విధిలేక కారు పక్కకు తీసుకుంది. కానీ రోడ్డు పక్క ఖాళీ లేదంది ఆమెకు కనిపించలేదు. ఏం జరుగుతోందో తెలుసుకునేటంతలో కారు పక్కగానున్న గోతుల్లోకి వెళ్ళిపోయి ఓ చెట్టు గుద్దుకుని పెద్ద చప్పుడుతో ఆగిపోయింది. సాంకేతిని గుండెకు స్టీరింగ్ వీల్ బలంగా నొక్కుకుని వెనక్కి అదిమేసింది. ఊపిరాడడం లేదు. సోఫ్కెట్ అయిపోయింది. ఆఖరి పోరాటంగా ఆ మృత్యు కౌగుల నుంచి బయటపడాలని విశ్వ ప్రయత్నం చేసింది. శక్తి చాలలేదు. స్టీరింగ్ ఆమె గుండెల్లోకి ఇంకా ఇంకా శ్వాస ఆగిపోయేదాకా గుచ్చుకుని పోయి తల పక్కకు వాల్చేసింది. టార్చ్ లైట్ వెలిగించుకుంటూ సాంకేతిని కారు దగ్గరికి వెళ్లి బలంగా డోర్ తెరిచి టార్చ్ లైట్ వెలుగులో ఆమె మొహంలోకి చూశాడు. చచ్చిపోయింది అనుకున్నాడు. చేత్తో తడిమి కారు లోపలున్న స్విచ్ నొక్కాడు. లైటు వెలిగింది. భుజానికి తగిలించున్న బ్యాగులోంచి ఆపరేషన్ సరంజామా బయటకు తీశాడు. చేతులు చకచకా పనిచేస్తున్నాయి. 5 నిమిషాల్లో అతి లాఘవంగా ఆమె కనుగుడ్లు 2 పెరికివేయబడ్డాయి.